వినరో భాగ్యం విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ. మీ ఆజ్ఞ. అందరూ పుట్టారు, పెరిగారు, అందరూ యుక్త వయస్కులైనారు. దక్షుని భార్య అసిక్ని అడుగుతుందట, ఏమండోయ్ అమ్మాయిలు అంత పెద్దవాళ్ళు అయిపోయారు బాబు, అదేనే సంబంధాలు చూద్దామంటే నాకేమో ఎవ్వరు తెలియదు, కొంచెం హోదా పెద్దది నాది, పిల్లల్ని ఇస్తామని పోతామంటే కొంచెం సిగ్గు అడ్డమవుతోంది, సంబంధాలు చూసేవాళ్ళే ఎవరు లేకపోయారు అని ఎదురు చూస్తున్నాను అన్నాడు. నారాయణతే నమో నమో నారాయణతే నమో నమో నారాయణతే నమో నమో నారాయణతే నమో 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 నారద హృదయ విహారి నమో నమో నారద హృదయ విహారి నమో నమో నారాయణతే నమో నమో నారాయణతే నమో నమో. కేశవ మాధవ గోవింద హరి కేశవ మాధవ గోవింద హరి నరమృగ శరీర సుందర కేశవ మాధవ గోవింద హరి నరమృగ శరీర మాధవ నాగశయన హే వైకుంఠాదిశ నాగశయన హే వైకుంఠాదిశ నారాయణ తే నమో నమో హరి నారాయణ తే నమో నమో నారాయణ తే నమో నమో ఏ నారద హృదయ విహారి నమో నమో నారాయణ తే నారాయణ తే నారాయణ తే నారాయణ తే నమో నమో. గోపాలకృష్ణ భగవానికి నారాయణ అని వచ్చాడు. నారదుడు ఇన్ని శాపాలు పొంది, నారద మహర్షి నమస్కారం అయ్యా, మరి ఏం చేయాలి, నోటికి వచ్చింది నారాయణ, మరి అది కాకపోతే ఇంకేమైనా వచ్చు నాకు, నేను ఎన్ని శాపాలు పెట్టినా నీకు నా భుజం మీద ఎప్పుడు పంచే ఉంటుంది, ఉంటే మీరు ఎన్నెన్నో తిట్టండి, పోంగా మీ ఇంట్లోనే దులిపిపోదు. అందుకోసమే నాకు తిట్లు జ్ఞాపకం ఉండే, అసలు నీకు శాపాలే పెట్టి రాలేదు. మహర్షి చూసావా 60 మంది అమ్మాయిలు, తెలుసు వాళ్ళకి అల్లుళ్ళు కావాలి, నేను ఎక్కడికి పోవాలి, మీరు ఎక్కడికి పోతారు, మీరు ప్రజాపతులు చాలా గొప్పవాళ్ళు, నేను లేనా సంబంధాలు తేవడానికి, నాకు భార్యా పిల్లలు సంసారం లేదు కానీ సంబంధాల గురించి బాగా తెలుసు.
అవునండి, మరి అందరుంటేనే సంబంధాలు తెలుస్తాయి కదా. ఏమీ లేనివాడు కూడా ఎక్కడనో సంబంధాలు. ఓ సంబంధం చూసే పేరయ్య వచ్చేట పిల్ల ఇంటికి పోయాడు. అయ్యా పిల్లవాడు బాగుంటాడా ఏమిటయ్యా, చీకట్ల గండవాడు వెలుగుల గండవాడు మహానుభావుడు బా కృష్ణుడు. మరి మాట మాట్లాడితే ఎట్లా మాట్లాడతాడు? మీతిగా మాత్రమే కాదు, వేద ఘనలో మాట్లాడతాడు. వేదగణ అంటే ఏంది? అహం వసామి అహం వసామి అంటే మాట్లాడిందే 4 మాటలు మాట్లాడుతుంటే వాడికి నత్తి ఉన్నది అన్నట్టు. కానీ ఘనాంత సాధ్యాయంగా మాట్లాడుతాడండి పిల్లవాడు. పిల్లవాడినివి సాఫ్ వెంట్రుకల రొంగుల వెంట్రుకల ఆ బాధే లేదండి పిల్లవాడికి. సాపు లేదు, రింగులు లేవు, అంటే లేవు అన్నట్టు లేవు. మరి పిల్లవాడికి వేళ్ళు పొడి ఉన్నాయా, కాళ్ళు పొడి ఉన్నాయా, కళ్ళు పెద్దయా అంటే అన్నిటికంటే పిల్లవాడికి పళ్ళు పెద్దగా ఉన్నాయండి. అయిపోయా. ఏదో ఒకటి పెద్దగా ఉండాలి కదా. మరి పిల్లవాడు ఏమన్నా చదువుకున్నాయండి? పిల్లవాడు ఎందుకు చదువుకోలేదు? బాగా చదువుకున్నాడు. అందరూ పీజీ చదువుకుంటే ఆయన ఏజీ చదువుకున్నాడు. ఏజియా అది ఎక్కడండి? ఆ కోర్సు గురించి ఏం లేదంటే ఎడ్యుకేషన్ 0 ఏజీ క్లాస్ అయిన అంటే లేని అన్నీ కూడా కల్పించి చెప్పగలిగిన స్థితి ఉంటుందండి. పెళ్ళిళ్ళు కుదిరించడం అంటే ఇంత సామాన్యమైన విషయం కాదు. నేను కుదిరించి తీసుకొస్తాను నీకు రాజుల, చక్రవర్తుల, యోగుల, ఋషుల. మేం ప్రజాపతులే కావాలి, ఋషులైనా పర్వాలేదు. మరి ఎవరైనా ఒకడు గట్టి అల్లుడు దొరికితే మరి నీ బిడ్డలలో 10 మందినైనా ఇస్తావా? ఈ యుగం కాదండి, ఇది కృతయుగం. అప్పుడు ఇస్తాను. సరే, అందమైన వాళ్ళని తీసుకొస్తా, విద్యావంతులను తీసుకొస్తా, బలవంతులను తీసుకొచ్చా అండి. 24 hours వాళ్ళు వచ్చారు ఇంట్లో. చూడండి వీళ్ళంతా, వీళ్ళెవరు? ఇగో ఈయన ధర్ముడు. దివ్యమైనటువంటి యొక్క సంతానం ఎంతమంది అండి? ఈయనకు 60 మంది సంతానం. అయితే ధర్ముడు అనేటువంటి వానికి పిల్లల్ని ఇవ్వాలి కదా అందరికీ. వీళ్ళందరి యొక్క వివరాలు, వాళ్ళందరి యొక్క హోదాలు, వాళ్ళందరి యొక్క గొప్పతనాలన్నీ కూడా చెప్పినాయట. చెప్తే ధర్ముడనే వానికి దక్ష ప్రజాపతి 10 మందినిచ్చాయటండి. 60 10 అయితే 50లో కశ్యపునికి 13 10ని 13 23. చంద్రునికి 27 మందిని ఇచ్చారు. అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర. 23 27 ఎన్నాయి? 50 అయినట్టేనా? 23 27 50. ఆ తర్వాత తార్షుడు అనేవానికి 4 వివాహం చేశాడు. 54. భూతునికి, అంగీరసునికి, కృషాశ్యునికి 2 ఇచ్చాడట. 3 ఏళ్ళు 6 54 ఎంత? 60 మంది వివాహాలు అరక్షణములు అయిపోయినాయి. హాయిగా ఉన్నారు. ఒక్క పిల్ల పెళ్లి చేయడానికి మనం ఎక్కడికో ఎగిరి దుంకుతున్నాం. 60 మంది పెళ్ళిళ్ళు చేశాడు ఆయన దక్షుడు. అందుకే ఆయన పేరు దక్షుడయ్యాడు. పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత అత్తగారింళ్ళకి వెళ్ళిపోయినారు. మళ్ళీ సిక్ని దక్షుడు 2 ఉన్నారు. అమ్మాయిలందరూ వెళ్ళిపోతే పాపం ఏం చేస్తారు? 2 కదా. మళ్ళీ పిల్లలందరూ ఎట్లా ఉన్నారో ఏమిటంటే అందరికీ సంతానం కలిగింది. ఇప్పుడు లోక విస్తారమైనటువంటి యొక్క పశు, పక్షి, మృగ, కీటక, యక్ష, గరుడ, గంధర్వ, సుర, అసుర, కిన్నర, కింపురుష, సిద్ధ, సాధ్య, విద్యాధర, మనుష్య వీళ్ళందరూ కూడా ఆ పిల్లలకు జన్మించిన లోక విస్తారమైన సంతానం. అందరికీ సంతానం అయింది, కానీ ఎక్కువ మంది భార్యలను చేసుకున్నది ఎవరు? చంద్రుడికి మాత్రం సంతానం కాలేదండి. చంద్రుడు ఏమైనా రోహిణి అనే అమ్మాయినే ఎక్కువగా గౌరవంగా చూసేవాడు. మిగతా వాళ్ళందరినీ కూడా బాగున్నారా, కూర్చోండి వెళ్ళిపోయేవాడు. ఈ 26 మంది దక్షుడి దగ్గరికి వచ్చారండి. నాన్న, మా 27 మందిని చంద్రుడికి ఇచ్చావే, అందంగా ఉండడం చేసుకున్నాం, కానీ ముఖమందమే కానీ హృదయం మాత్రం ఏమీ అందంగా లేదు. ఒక్క రోహిణిని పట్టుకొని ఉంటున్నాడు ఆయన. వెంటనే ఏం చేశాడంటే దక్షునికి కోపం ఎక్కువనండి.
చంద్రలోకానికి వెళ్ళాడు. చంద్ర అని పిలిచాడు. మామగారు రండి రండి మామయ్య. ఏం మామయ్య లేదు, గీమయ్య లేదు. 27 మందిని ఇస్తే 26 మందిని ఒక రకంగా, ఈ ఒక్క రోహిణి ఇట్లా చూస్తున్నావా, ఏమి అందగాడనేటువంటి యొక్క అహంకారమా అన్నాడు. లేకపోతే మంచి రంగు ఉన్నదనేటువంటి యొక్క మదమా? మీరు కూర్చోండి నేను కూర్చోవడానికి రాలేదు. నీకు ఇదే నా శాపం. 15 రోజులు తరిగిపోతూ 15 రోజులు పెరిగిపోయేటువంటి యొక్క నీకు పాండు వ్యాధి వస్తుంది. నీ శరీరంలో మచ్చలు ఏర్పడుగాక. నీ గర్వాహంకారం మదించడానికి కోసం నీకు రాహుకేతువులనే గ్రహాలు పట్టుకొనుగాక. అల్లుడికి పెడతారండి ఎవరైనా మామ శాపం? సప్పుడే కూర్చున్నాడు అల్లుడు. శాపాలు పెడితే 1-2 కాదు, హోల్సేల్గానే పెట్టిండు. 50-60 శాపాలు పెట్టిండు. పెట్టిన తర్వాత నేను ఎక్కడికి పోవాలి ఇప్పుడు? పెట్టిండు. కనీసం మామగారు మంచి నీళ్ళు కాదు, నీ ఇంట్లో గాలి కూడా పీల్చా వెళ్ళిపోయి చక్కగా హర హర మహాదేవ హర. చంద్రుడు కైలాసానికి వెళ్ళాడు. మహాదేవని మహామహిమని గ్రహింపనే పాడి, మహాదేవని మహామహిమని గ్రహింపనే పాడి, మహాదేవని మహామహిమని గ్రహింపనే పాడి, మహాదేవని మహామహిమనే గ్రహింపనే పాటి, మహిమనే గ్రహింపనే పాటి, మహిమనే గ్రహింపనే పాటి. మహాపరాధిని నన్ను మన్నింతుము అహో క్షమాహరణ, మహాపరాధిని నన్ను మన్నింతుము అహో క్షమాహరణ. సదాశివోహం సదాశివోహం చిదానందమూర్తి, సదాశివోహం సదాశివోహం చిదానందమూర్తి, హర హర చిదానందమూర్తి, మురహర చిదానందమూర్తి, సదాశివోహం సదాశివోహం చిదానందమూర్తి. మహాపరాధిని నలుమల్లింతుము అహో క్షమాభరణ, మహాపరాధిని నలుమల్లింతుము అహో క్షమాభరణ. రాలేవని మహామహిమని గ్రహించనే పాటి, మహాదేవని మహామహిమని గ్రహింపనే పాటి. హర హర మహాదేవ శంభో శంకర. చంద్ర ఏమిటి పట్టపగలొచ్చావు అన్నట్టు. కష్టం వచ్చినప్పుడు పగలు లేదు, రాత్రి లేదు. ఇష్టం వచ్చినప్పుడు రాత్రికి రాత్రే, పగలకు పగలే. నీకేం కష్టం వచ్చింది? మా మామగారు శాపం పెట్టాడు. ఓహో, ఏ ఊరు మీ మామది? ఏం పేరు? మా మామగారి పేరు దక్షుడు. దక్షుడా? ఈ పేరు ఎక్కడో విన్నట్టున్నదే నేను. శివుడు అన్నాడు. అంటే ఆయన మళ్ళా జన్మ ఎత్తాడు, కానీ పూర్వకాలంలో కూడా దక్షుడేనట ఆయన పేరు. అరే ఎంత పని చేస్తే మనం చాలా దగ్గర వాళ్ళం. మీ మామనే మా మామ అసలు మొదలు. సతీదేవిని ఇచ్చింది ఎవరు? నాకు ఇచ్చాడయ్యా మా మామ. అయ్యో, నన్ను కూడా ఎన్ని తిట్లు అనుకున్నావు? రాసుకుంటే బుక్కులు దారలేదు ఆ కాలంలో. గన్ని తిట్టాడు. అయితే ఇప్పుడు మనం ఇద్దరం ఏమవుతాం? షడ్డకులం అవుతాం. కనుక నువ్వు వచ్చి ఏం చేస్తావు? నాకు వేడి బాగా ఉంది తల్ల కనుక పెట్టుకున్నాట. పెట్టుకొని చంద్రమౌళీశ్వరుడు అయినాడు పరమేశ్వరుడు. అందుకే తిట్లు పడ్డవాణి యొక్క ప్రాప్తం ఎప్పుడు చెడదండి. పడ్డవాణి ప్రాప్తం చెడదు.
తిట్టినవాడి కర్మ పెరుగుతుంది. ఏ స్థానం దొరికింది చంద్రుడికి? సాక్షాత్ పరమేశ్వరుని యొక్క శిరస్సుపై ఉండేటువంటి స్థానం దొరికింది. ఏమిటి దీని సారాంశము అంటే, దివ్యమైనటువంటి యొక్క హితులను కానీ బంధువులను కానీ తపస్సు చేసుకునేవాళ్ళు, పారాయణాలు చేసుకునేవాళ్ళు, జపాలు చేసుకునేవాళ్ళు, యజ్ఞాలు చేసేవాళ్ళు, అన్నిటికంటే పెద్ద ఆభరణం ఏమిటి మనిషికి అంటే శాంతం. అందుకే భగవంతుణ్ణి స్తుతించేటప్పుడు ఏం చేశారంటే, శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం శాంతాకారం. ఓ భర్తకు బాగా కోపం ఉంటే భార్య పేరు శాంత. ఆ కూరలో కారం తక్కువైంది, అప్పుడు ఏమన్నట్టు అంటే శాంతాకారం తెస్తున్నా కారం తీసుకుపోయి వేసినట్టు. అంటే శాంతాకారం చాలా మంచిదండి. అంటే శాంత వేసిన కారం కాదు, శాంతాకారం అంటే శాంతమైనటువంటి గుణం కలిగి ఉండడం లోకంలో ఎంతమందితోనైనా స్నేహాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడు. అందుకే పెద్దలు కూడా అన్నారు, శాంతము లేక సౌఖ్యము లేదు అని చెప్తాడు త్యాగరాజస్వామి, ఎవరో చెప్తారు. శాంతం చాలా ముఖ్యమైనది. కనుక కోపాలు వస్తే ఏం జరిగింది ఇక్కడ? ఒకటి. రెండవది, వాళ్ళు ప్రచేతసులైన వాళ్ళు అడవినంతా కొడుతూ ఉన్నారు. కొట్టవచ్చా? తపస్సు చేసిన వాళ్ళు. అందుకోసం కొన్ని నేర్చుకోవడానికే కథల రూపంలో భాగవతంలో శ్రీశుక భగవానుడు చెప్పాట. దీనికంటే గొప్పతనం ఏమిటట అంటే ఇంకోటి, అన్నీ మనకుంటే అన్నిటికంటే ఎక్కువ ఏముండాలి? అణకువ ఉండాలి, ఓపిక ఉండాలి, భక్తి ఉండాలి, కృతజ్ఞత ఉండాలి. ఎవరైనా ఏవైనా ఒక వస్తువు ఇస్తే వాళ్ళు కనిపించినప్పుడల్లా, ఏమండి మీ ఇంట్లో 10 ఏళ్ల కింద భోజనం చేశాను, నాకు జ్ఞాపకం ఉందండి, ఆ బియ్యం ఉన్నాయా ఇప్పుడు, అన్నం ఉందా కడుపులో, కానీ ఏం మిగిలిందంటే కృతజ్ఞత మిగిలింది. కృతజ్ఞతతోనే ఉండాలి. కృతజ్ఞత లేకపోతే ఏమంటారు అని అంటే కృతఘ్నుడు అంటారు. అలాగే ఒకసారి స్వర్గలోకంలో అనంతమైన ఐశ్వర్యం కలిగిన వాడు ఎవరు? దేవేంద్రుడు సభ చేశాడు. సభలో దేవేంద్ర సభ అంటే ఎంత గొప్పగా ఉంటుందండి. కొంతమంది సంగీతాలు పాడేవాళ్ళు పాడుతున్నారు, నృత్యాలు చేసేవాళ్ళు చేస్తున్నారు, పూలమాలలు తయారు చేసేవాళ్ళు ఓ పక్కన, వేద పారాయణాలు ఓ పక్కన, అలంకారాలు ఓ పక్కన, చక్కని ప్రసాదాలను చేస్తున్నారు ఓ పక్కన. మధ్యలో కూర్చున్నాడట ఇంద్రుడు. అనుకున్నాడట, నా అంత వైభోగము, నా అంత గొప్ప సిరి సంపద ఎవరికి ఉంది ప్రపంచంలో? ఏ లోకంలో అయినా నాట్యం చేసేవాళ్ళు, గానం చేసేవాళ్ళు, అలంకారాలు చేసేవాళ్ళు, ప్రసాదాలు ఇచ్చేవాళ్ళు, మాటలు చెప్పేవాళ్ళు, వేదం చెప్పేవాళ్ళు, శాస్త్రం ఎంతమంది ఉన్నారు నా దగ్గర. కూర్చున్నాడు. ఇంత లోపల కూర్చోగానే ప్రపంచంలో అన్నిటికంటే ఏది కష్టం అంటే సభా నిర్వహణ చాలా కష్టం అండి. దేశ నిర్మాణం కష్టం. దానికంటే కష్టమైనది ఏమిటంటే రాజ్య నిర్మాణం. చిన్నగా రాష్ట్రంలో అన్నీ ఉండాలి, దేశంలో ఉన్న వసతులను పెట్టాలి. దానికంటే ఇంకా కష్టమైనది చిన్న గ్రామ నిర్మాణం. ఆ గ్రామంలోనే అన్నీ ఉండాలి. గ్రామ నిర్మాణం కంటే కష్టం ఏమిటో తెలుసునా? గృహ నిర్మాణం. చిన్న ఇంట్లో అన్ని సామాన్లు పెట్టగలిగినట్టుగా ఇల్లు కట్టగలగాలి. అందుకే పెళ్లి చేసి చూడు, కట్టినాక ఏం చూస్తాం ఇక. అందుకోసమే అది చూడాలి అనుకుంటే ఏంటి, దాని హంగులన్నీ మొదలే ఆలోచించాలి. దానికంటే కష్టం ఒక గ్రంథ నిర్మాణం అండి. గ్రంథం ప్రింట్ అయిన తర్వాత వెళ్ళిపోతుంది ప్రజలలోకి. అలా ఎన్ని తప్పులో ఎన్ని ఒప్పులో మొదలు చూసుకోవాలి. అన్నిటికంటే కష్టం సభ నిర్వహణ. ఇంద్రుడు సభలో కూర్చున్నాడు. ఆ ఇంద్ర సభకు వచ్చినాడట బృహస్పతి. వచ్చిన తర్వాత చూచాడు. బృహస్పతి ఎవరండి? దేవతలకే గురువు, ఇంద్రునికి గురువు. వచ్చాడు, కానీ వైభవాలలో పడి చూడలేదు. ఈ పక్కకు వచ్చి నిలబడ్డాడు.
చూడలేదు. ఆ పక్కకు వచ్చాడు, చూడలేదు. ఇక్కడికి ఎదురుగా వచ్చి నిలబడ్డాడు, చూడలేదు. చూడలేదు అంటే వాని దృష్టి ఎక్కడో ఉంది. కానీ బృహస్పతిని అందరూ చూస్తున్నారండి. బృహస్పతి కూడా అందరిని చూస్తున్నాడు. పాపం ఏదో వేరే చిత్తంలో ఉన్నట్టున్నాడు. దేవేంద్రుడు చూడలేదు పాపం గురువుగారిని అని మిగతా వాళ్ళందరూ నమస్కారం చేశారు. అందుకే సభా నిర్వహణ ఎంత కష్టం అంటే, కొన్ని చోట్ల పెద్ద పెద్ద సభలలో అందరికి మెమోంటోలు ఇస్తూ వస్త్రాలు కప్పుతూ ఉంటారండి. అందులో ఎవడో అసలు వాడిని మర్చిపోయారు. సభ అయిపోయింది, అందరూ వెళుతుంది. సార్ 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 సారీ సార్ సారీ సార్, నేను మలవసపోయా రండి సార్, సారీ సార్. వాడిని దొరకబట్టి కప్పినా కూడా మొదటి సంతోషం ఉంటుందా? ఉండదు. అందుకే సభా నిర్వాహకుడు సభాపతి అంటారు. చాలా కష్టం. ఇంతలో వాడు వచ్చాడు గంధర్వుడు. దేవేంద్ర, గురువుగారు వచ్చారు. ఏరి అన్నాడు. ఏరి ఇటు చూశాడు, అటు చూశాడు, అటు చూశాడు, వెళ్ళిపోయాడు. ఇంద్ర సభకు వెళ్ళిన తర్వాత ఏం తెచ్చాడు నా భర్త అని అనుకోదా బృహస్పతి భార్య తారాదేవి. ఏమీ ఇయ్యలేదు వాడు. పోనీ కూర్చోమని కూడా అనలేదు, కనీసం చూడలేదు. ఇంటికి వెళ్ళలేను, మరి ఇక్కడ స్వర్గంలో ఉండలేను, మరి ఎక్కడికన్నా వెళ్ళిపోతాను. ఎక్కడికో గుహల్లోకి వెళ్ళిపోయాట కొంతకాలం. ఎప్పుడైతే బృహస్పతి గారి అవమానపడ్డాడు ఇంద్ర సభలోనే విషయం ఎవరికి తెలిసిందండి అంటే రాక్షసులకు తెలిసింది. వాళ్ళు వెంటనే శుక్రాచార్య దగ్గరికి పోయినారు. అయ్యా ఇట్లా జరిగిందట. ఒరే, ఇది చాలా మంచి అవకాశం. గురువుగారు లేకపోతే కంచె లేని చేను లాంటి జీవితాలు అవుతాయి. అందుకోసమై మీరు ఇప్పుడే వెళ్ళి దేవతలను ఓడించి స్వర్గాన్ని ఆక్రమించండి. ఇగో నేను మిమ్మల్ని దీవిస్తున్నాను అన్నట్టు గురువుగారి దీవెన ఇక్కడ జరిగింది. గురువుగారి శాపం అక్కడ. శాపం గొప్పదా, దీవెన గొప్పదా అంటే దీవెన చాలా చాలా మేలు చేసేది. అందులో శుక్రాచార్య స్వామి మనస్ఫూర్తిగా దీవించి వెళ్ళారు, స్వర్గాన్ని ఆక్రమించారు. దేవతలు చెట్టుకు కూడా గుట్టకు కూడా అయిపోయినాడు. ఎంత పొరపాటు అయిందంటే ఎంత పొరపాటు అయింది, ఏం చేస్తాడు కనుక పొరపాటు అయితే. అందుకే ఏమంటారు అంటే పశ్చాత్తాపం, పూర్వతాపం రెండు ఉంటాయండి. పని చేసే ముందు చేయవచ్చా, చేయరాదా, చేస్తే లాభమా నష్టమా, ఇది పూర్వతాపం. పని అయిపోయినాక దాని యొక్క పర్యవసానం మీద పడ్డాక బాధపడితే దాని పేరు పశ్చాత్తాపం. ఏముండాలంటే చేద్దామా వద్దా, పోదామా వద్దా, ఇద్దామా వద్దా. వీళ్ళు వెళ్ళిపోయినారా, అందరూ వెళ్ళి బ్రహ్మదేవుని దగ్గరికి పోయినారట. దేవతలారా ఎందుకు వచ్చారు ఇక్కడికి, ఏమైంది? జరిగిన సమాచారం ఇది. ఇంద్రుడు చేసిన దోషానికి దేవతలందరం స్వర్గాన్ని వదిలిపెట్టి రావాల్సి వచ్చింది. ఏమైందయ్యా? అయ్యా చిన్న పొరపాటు, గురువు గారు వస్తే గమనించలేదండి, బృహస్పతి వస్తే. ఎంత పని చేసావయ్యా. దేవుడు ఒకవేళ శిక్షించాలనుకుంటే గురువుగారు ఆగమంటే ఆగుతాడయ్యా దేవుడు. కానీ గురువుగారికి కోపం వస్తే దేవుడు కూడా రక్షించలేడయ్యా నిన్ను. ఎంత పని చేసావు. మరి ఇప్పుడు ఎట్లా? అదే ఎట్లానే మీ దగ్గరికి వచ్చాం. నువ్వు ఎప్పుడు ఇటువంటివే పట్టుకొని వస్తావు నా దగ్గరికి. ఎట్లా లేదు, ఇప్పుడు అర్జెంటుగా ఒక గురువు గారు కావాలి మనకు. మరి ఆయన లేడు కదా, ఎక్కడున్నాడో ఏమిటో తెలియదు. తెలియకపోతే ఒక మహాత్ముని పేరు నీకు చెప్తాను. త్వష్ట్ర ప్రజాపతి అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన కుమారుని పేరు విశ్వరూపుడు, త్రిశీరుడు అని ఆయన్నే పిలుస్తూ ఉంటారు. ఆయనకు 3 తలలు ఉంటాయి. ఆ పిల్లవాడికి ఒక తలతోని ఆహారం తీసుకుంటాడు, ఒక తలతోని నీళ్లు తాగుతాడు, ఒక తలతోని సోమపానం తాగుతాడు. ఆయన దరిదాపు బృహస్పతి అంతటి వాడు. కనుక రాక్షసుల నుంచి మీకు రక్షణ కలగాలి అంటే ఆయన